ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము కూడా దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కును ధ్యానం చేసుకొని నెమ్మదితో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను ఉన్నది అని మనము చదువుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, యెహోవా దృష్టి మన పైన ఉన్నది కనుకనే ఈ ఉదయకాలం తన వాక్కును మనకు వినిపిస్తూ ఉన్నాడు. మనలను తట్టి లేపి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి నెమ్మది కలుగ చేయాలని, మన జీవితాలలో శాంతిని సమాధానమును కలుగ చేయాలని తన వాక్కు వేకువనే ఆయన మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అవును, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన దృష్టి ఉన్నప్పుడు ఏ పరిస్థితులకు మనము భయపడనవసరం లేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అనుభవానికి కూడా, ఏ వ్యక్తులకు కూడా, అవును ఏ సమయానికి కూడా, ఏ విధమైన పరిస్థితులకు నీవు భయపడనవసరం లేదు అని దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది. యెహోవా దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఉన్నది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప మనకుంటే చాలు. మనము ప్రతి విషయంలో కూడా నెమ్మది కలిగి సంతోషముతో జీవించగలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని పరిస్థితులు మారినప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన దృష్టి ఉన్నది కనుక మనకి చింత అవసరం లేదు. మరి 2వ రాజులు గ్రంథము 4వ అధ్యాయములో ఎలీషా భక్తుడు, మరి ఒక వ్యక్తి ఆహారం తీసుకొని వస్తాడు. ఆ దినాలలో కరువు చేత దేశము నిండుకొని ఉన్నది. అటువంటి దినాలలో 100 మంది మరి తన దగ్గర ఉన్న సేవకులు, ప్రవక్తలు, అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆ యొక్క శిష్యులు ఎలీషా దగ్గర ఉన్నప్పుడు పనివారు వస్తారు. ఆ తెచ్చిన ఆహారము వడ్డించండి అని చెప్పి వారికి ఆజ్ఞాపిస్తాడు ఎలీషా. ఆ సమయంలో పనివారిలో ఒకడు వచ్చి చెప్తాడు, అయ్యా ఈ ఆహారము మరి ఇక్కడ చూస్తే 100 మంది ఉన్నారు, కానీ ఈ ఆహారము కొంచెం మటుకే ఉంది, ఒక 20 మందికి మాత్రమే ఈ యొక్క రొట్టెలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు. ఆ యొక్క అనుభవం మనం చూస్తాం ప్రియ దేవుని బిడలారా. అప్పుడు ఎలీషా అంటాడు కదా, నాతో యెహోవా సెలవిస్తా ఉన్నాడు, నీవు వడ్డించు, అది వారు సంతృప్తిగా తిని మరలా మిగిలే అనుభవం కూడా మనం చూస్తాము అని చెప్తాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆ పనివాడు దేవుని మరి ఆ యొక్క ఎలీషా ప్రవక్త యొక్క మాటకు లోబడి మరి ఆహారము వడ్డించినప్పుడు 20 మంది కాదు 100 మంది మరి ఆ యొక్క వ్యక్తులు భోజనము చేసిన తరువాత, ప్రియ దేవుని బిడలారా, వారు సంతృప్తిగా ఆహారము తినిన తరువాత ఇంకా మిగిలిన అనుభవాన్ని వారు చూస్తారు. ప్రియ దేవుని బిడలారా, యెహోవా సెలవిస్తా ఉన్నాడు, వడ్డించు అని చెప్పేసి ఎలీషా చెప్తాడు. క్షామకాలమున, కరువు దినాలలో మరి ఎలాంటి మరి ఆహారము సమృద్ధిగా లేని ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులలో యెహోవా కొరకు కనిపెట్టుకొను వారి మీద చూసారా ఆయన దృష్టి ఏ విధంగా ఉన్నదో. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలము నీ ప్రభు కొరకు నీవు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. పరిస్థితులను చూసి భయపడకు, వ్యక్తులను చూసి భయపడకు. అవును, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి కాదు, కానీ నీ దేవుని యందు, నీ దేవుని శక్తి యందు నీవు నమ్మిక ఉంచినప్పుడు
ఆయన కృప కొరకు నీవు కనిపెట్టుకునే అనుభవం నీవు కలిగి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో అద్భుతాన్ని రుచి చూస్తావు. అనుదినము కూడా ఆయన నిన్ను పోషించే దేవుడు, అనుదినము కూడా ఆయన నిన్ను చేయి పట్టి నడిపించే దేవుడు, అనుదినము కూడా నేనున్నాను భయపడకు అని అభయమిస్తున్న దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే అనుభవములో, అవునయ్యా ఈ రోజున నీ కృప లేకపోతే నేను బ్రతికి ఉండేవాడను కాను, బ్రతికి ఉండేదానను కాను, కేవలము నీ కృప. ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృప మాత్రమే యేసయ్యా అని చెప్పి మనము ఏమై ఉన్నప్పటికీ కూడా మనము కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే అని దేవుని ఎదుట మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నాయనా నీ యందు భయభక్తులు కలిగిన వారు, నీ కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నీ కనుదృష్టి నిలిపి ఉంచే దేవుడవు ప్రభువా. అవునయ్యా, నీ కనుదృష్టి ఉన్న బిడ్డ ఎక్కడ నాయన ఏ విషయంలో కృంగిపోరు, ఏ విషయంలో భయపడరు, ఏ విషయంలో ఆందోళన చెందరు, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి భయాందోళన కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి అవును ప్రభువా నమ్మిక లేని పరిస్థితులు వారి ఎదుట ఉన్నప్పటికీ, అవునయ్యా నీ కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు నీ కనుదృష్టి ఉన్నది ప్రభువా. వారిని విడిచిపెట్టవు ప్రభువా. ఆనాడు ఎలీషా మరి ఆ 100 మంది వ్యక్తులకు భోజనము వడ్డించమని చెప్పినప్పుడు ఇది సరిపోదు అని పనివాడు చెప్పినప్పటికీ యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, వడ్డించు అని చెప్పినప్పుడు అవునయ్యా వారు తిని తృప్తి పొందగా మిగిలిన ఆహారము కూడా అవును ప్రభువా వారు కన్నులారా చూచి ఉన్నారు. నీ కార్యాలు అంత గొప్పగా, అంత ఆశీర్వాదకరముగా, అంత సంతోషకరంగా నీ బిడల జీవితాలను నువ్వు చేసే దేవుడు. నీ అందు భయభక్తులు గల వారి ఎడల, నీ కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎడల నీ కనుదృష్టి నిత్యము నిలిచి ఉంచే దేవుడు ప్రభువా. ఈ మాటల చేత నీ బిడ్డలను ధైర్యపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ కృప కొరకు ఎదురు చూచినప్పుడు వారిలో ధైర్యం, వారిలో నెమ్మది, వారిలో నాయనా సమాధానమును యేసు నామములో అనుగ్రహించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో వారిని భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.